హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. నా పేరు డాక్టర్ భానుశ్రీ లక్ష్మి. శ్రీ మారుతి ప్రసన్న మాతా శిశు నర్సింగ్ హోమ్లో సీనియర్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇది బోధనలో ఉన్నది. ఫాలిక్యులర్ స్టడీ గురించి ఈరోజు చెప్దామనుకుంటున్నానండి. ఇది ఇన్ఫర్టిలిటీ కేసెస్లోనే చేస్తారు. 1 సంవత్సరం పాటు భార్యాభర్తలు కలిసి ఉండి ఫ్రీక్వెంట్ ఇంటర్ కోర్సెస్ జరిగినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తూ ఉంటారు. అప్పుడు అక్కడున్న డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు ఫాలిక్యులర్ స్టడీకి రమ్మని. ఫాలిక్యులర్ స్టడీ అనేది బేసిక్ స్కాన్ అనేది పీరియడ్ వచ్చిన తర్వాత 2nd డే కానీ 3rd డే కానీ చేస్తారు. అప్పుడు చేసినప్పుడు ఫాలిక్యుల్స్, యాంట్రల్ ఫాలిక్యుల్స్ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేస్తారు. తర్వాత ఓవరీస్లో స్ట్రోమా ఎలా ఉందని చూస్తారు. ఎండోమెట్రియం అంటే గర్భసంచిలో ఉన్న లోపల పొర ఎలా ఉంది అని చూస్తారు. పీసీఓడి ప్రాబ్లం ఉందా అని కూడా చూస్తారు. ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ట్యూబో ఓవేరియన్ మాసెస్ ఏమైనా ఉన్నాయా, పౌచ్ ఆఫ్ డాగ్లెస్ ఎలా ఉంది, ఇవన్నీ బేసిక్ స్కాన్లో తెలుస్తాయండి. తర్వాత ఫాలిక్యులర్ స్టడీకి 10th డే 12th డే 14th డే రమ్మని చెప్తారు. ఆ 3 రోజులు స్కాన్ చేసినప్పుడు ఫాలిక్యులర్ డెవలప్మెంట్ ఎలా ఉందని చూస్తారు. ఫాలిక్యుల్స్ డెవలప్ అవ్వాలంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కావాలి. అది బాగా ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు ఈ ఫాలిక్యుల్స్ ఒక ఫాలిక్యుల్ అనేది డామినెంట్ ఫాలిక్యుల్గా తయారవుతుంది. అది 18 to 20 మిల్లీమీటర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు దాంట్లోంచి ఒక ఎగ్ రిలీజ్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా యూట్రైన్ క్యావిటీలోకి వస్తుంది. అక్కడ ఉన్న స్పర్మ్తో అది కలిసినప్పుడు ఎంబ్రియో తయారవుతుంది, అంటే పిండం తయారవుతుంది. ఆ పిండము ఈ ఆల్రెడీ ఎండోమెట్రియం తయారై ఉంటుంది కదా, దాని మీద అది ఇంప్లాంట్ అవుతుంది, అంటే అతుక్కుంటుంది. సో ఎండోమెట్రియం ఇంపార్టెంటే, ఫాలిక్యుల్ అనేది కూడా ఇంపార్టెంటే. అది బ్రేక్ అవుతుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. కరెక్ట్గా అది బ్రేక్ అయిన తర్వాత మనం ఒక పేషెంట్స్కి అడ్వైస్ చేయొచ్చు. ఇది ఎగ్ అనేది ఈరోజు బ్రేక్ అయిందమ్మా, ఫాలిక్యుల్ బ్రేక్ అయింది, ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ టైంలో మీరు భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని మనం ఒక సలహా ఇస్తాము, అడ్వైస్ ఇస్తాము. అలాగే ఒక్కోసారి ఫాలిక్యుల్ అనేది రప్చర్ కాదు, అంటే బ్రేక్ అవుతుంది. అప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తామంట. ఇంజెక్షన్స్ ఇవ్వగానే అది బ్రేక్ అవుతుంది. సో ఇంజెక్షన్ ఇచ్చాం కాబట్టి అది బ్రేక్ అవుతుంది, భార్యాభర్తలు ఇద్దరు కలవండమ్మా అని చెప్పడానికి కుదురుతుంది. లేకపోతే ఈ ఫాలిక్యులర్ స్టడీకి వచ్చినప్పుడు పేషెంట్స్ చాలా ఓర్పుతో, సహనంతో రావాలి. ఇరిటేషన్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటే చాలా కష్టము. రిపీటెడ్గా రావడం వలన వాళ్ళు కొంచెం స్ట్రెస్కి లోనవుతుంటారు. స్ట్రెస్కి లోనవ్వకండి. ఎప్పుడైతే మన స్ట్రెస్ అనేది మనకు ఉంటుందో హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో పీస్ఫుల్గా